శ్రీ సాయిరామ్. ఆణిముత్యాలలో ఆణిముత్యం. శ్రీ సాయిబాబా. శ్రీ సాయిబాబాను మనం వాడుకోవాలని చూస్తున్నాం అని ఎలా అంటున్నారు అనంటే, మనము భగవంతుని దగ్గరికి వెళ్ళి ముందు మన కోరికలను చెప్పుకుంటాం. ఆ కోరికలను తీర్చమని ఆ భగవంతుడిని అడుగుతాం. దీన్ని ఏమంటారు? అందుకే ఈ పదం ఇలా వచ్చింది. కానీ యథార్థముగా ఆయనేమిటో గుర్తించలేకపోవటమే మన దౌర్భాగ్యం, మన కర్మఫలం. గురువుని నమ్మాలి. ప్రతి వ్యక్తి గురువును నమ్మాలి. ఆత్మనిష్ఠులైన ఋషుల నోటి నుండి వెలువడిన వాక్యాలే వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, పురాణాలు మొదలైనవి. అందుకే సద్గురువును ఆశ్రయిస్తే శాస్త్ర షట్కాలు అవసరం లేదంటాడు సాయి. ఇక ఎన్నెన్ని చెప్పేది? మనిషికి భక్తి అనేది ఎలా కలుగుతుంది? భగవంతుడి సృష్టిలో మనిషి రూపం ఒకటే. భగవంతుడి సృష్టి మనిషి రూపం అంటే ఒక ప్రాణికి మనిషి రూపం ఇవ్వాలనే తలంపు భగవంతుని ద్వారా కలిగినప్పుడు ఆ జీవి మనిషిగా జన్మిస్తుంది. ప్రప్రథంలో భక్తి అనే ఇంజెక్షన్ భగవంతుని ద్వారా ఇవ్వటం జరుగుతుంది. మనిషిలో భక్తి భావన పుట్టటానికి 3 కారణాలు. వంశపారంపర్యంగా భక్తి సంక్రమించటం, ఇంట్లో పెద్దలు భక్తి భావంతో ఉండటం వలన దానిని చూసి పిల్లలు నేర్చుకోవటం, ఒక మనిషి జీవితంలో ఏదైనా అపాయం జరిగినప్పుడు కానీ, ఇక నాకు ఏ దిక్కు లేదు, దేవుడే దిక్కు అనే ఆలోచన మనసులోకి వచ్చినప్పుడు కానీ ఆ వ్యక్తికి భక్తి భావన కలుగుతుంది. వంశపారంపర్యంగా ఉన్న యొక్క జీన్స్ తనలో ప్రవేశించినప్పుడు ఆ మనిషి మొదటి నుంచి భక్తి భావంతో ఉండటం, దాన్ని పెంపొందించుకోవటం జరుగుతుంది. ఇంట్లో పెద్దవారు ఆచరించే పూజలు కానివ్వండి, వారి ఆచార వ్యవహారాలు కానివ్వండి, అన్నీ భక్తికి సంబంధించినవి. అవి చిన్నపిల్లల మనసుల్లో నాటుకొని యాదృచ్ఛికంగా భక్తి పెంపొందించుకునే అవకాశం కలుగుతుంది. వంశపారంపర్యంగా జీన్స్ ఉన్న ఇంట్లో పెద్దలంతా భక్తి మార్గంలో ఉన్న స్వతహాగా తన మనస్సు దైవం వైపు చూడక అజ్ఞానముతో కళ్ళు మూసుకుపోయి వ్యామోహలోలుడై ఉన్నప్పుడు, తనకి ఏదైనా జీవితంలో జరగని ఆపద జరిగిన సందర్భంలో నాకు ఏ దిక్కు లేదు, దేవుడే దిక్కని మనస్సులో ఆలోచన పెట్టుకొని ఆ క్షణం నుండి అతనికి భక్తి భావన కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతనతో జీవితం వెల్లబిచ్చుతూ దైవంతో కలిసిపోవటం జరుగుతుంది. మనిషికి భక్తి భావం తమ కర్మ ప్రాబల్యం వలన కలుగుతుంది. అంటే కర్మ సిద్ధాంతం మన మనస్సు మీద ప్రభావం ఉందని గ్రహించవలెను. ఏది ఏమైనప్పటికీ మనిషిలో భక్తి భావం కలిగిన క్షణం మనిషిలో మార్పు తప్పక కలుగుతుంది. దైవం మీద పరిపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఏర్పడుతుంది. ఇవి బాగా ముదిరినప్పుడు ఆత్మ సాక్షాత్కారానికి మార్గం ఏర్పడుతుంది. తుదకి ఆ ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను ఆదరించి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నచ్చితే వేరెవరికి షేర్ చేయండి, లైక్ చేయండి. వేరే వరకు ఈ వీడియో వెళుతుంది. అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి.